ఆకతాయి పనులు చిన్నప్పుడు స్కూళ్ళకి కనుక మనం ఏది లేట్ అయితేనో లేకపోతే ఇంకోటి అయితేనో ఏమైందిరా అంటే అమ్మ కొంట్లో బాలేదు, నాన్న కొంట్లో బాలేదు, లేకపోతే కనుక నాయనమ్మ కొంట్లో బాలేదు అని చెప్తుంటాం. అవి ఆ రోజుల్లో ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళని తీసుకురమ్మంటారు కాబట్టి వాళ్ళకే ఒంట్లో బాగోపోతే ఎట్ట తీసుకొస్తాం సార్ అని చెప్తాం. దాంతో రెండో రోజు లెటర్ మీద రాయించుకురమ్మని అని చెప్పడం ఇట్లాంటివి ఉండే. ఆ రోజుల్లోని ఆకతాయితనం అది ఉండేది. ఇప్పుడేమో సోషల్ మీడియా యుగం, చివరికి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు అలవాటైన యుగం. దాని పరిణామమా లేకపోతే ఏదైనా నిజమైన థ్రెట్ అర్థం కాలేదు. కానీ మొన్న ఢిల్లీలో దాదాపుగా ఒక 150 స్కూళ్ళకి ఒక మెయిల్ వచ్చింది, మీ స్కూళ్ళకి ప్రమాదం అని చెప్పేసి బాంబులు పెట్టున్నాయని. దాంతో మొత్తం ఢిల్లీ స్కూళ్ళన్నీ కూడా ఇళ్ళకి పంపించేసి పిల్లల్ని చూడాల్సి వచ్చింది. తెరా చూస్తే ఆ మెయిల్ రష్యా నుండి వచ్చింది, అందుకని భయపడడం ఎక్కువైంది. సీన్ కట్ చేస్తే మళ్ళీ లేటెస్ట్గా ఇట్లాంటిదే జరిగింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని 16 వరకు స్కూళ్ళని బాంబులతో పేల్చేస్తామంటే బెదిరింపులు వచ్చినాయి. దీంతో అధికార యంత్రాంగం ఒకటిన బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బృందాలని రంగంలోకి దించింది. పూర్తి స్థాయిలో సోదాలు చేపట్టింది. ఎక్కడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పెళ్ళు పదార్థాలు వంటివి కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందు రోజున అయ్యేటప్పటికి ఈ సందేహం దాంట్లో ఏమైనా జరుగుతుందా అనేటువంటిది ఓవరాల్గా భయపెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఈ మధ్యన.